హాయ్ అండి. డబల్ కా మీఠా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, డ్రై ఫ్రూట్స్, కోవా, ఇలాచి పౌడర్, షుగరు. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుందాము. దాంట్లో కొంచెం నెయ్యి వేసి మనము డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ మాడిపోకుండా ఉండాలంటే కొంచెం సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయ్యేంత వరకు మనము కలుపుతుండాలి. ఇంకొక స్టవ్ పైన కొంచెం పాలు మరిగించుకోవాలండి. అక్కడ పాలు మరుగుతున్నంతసేపు మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని మంచిగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని అన్నిటివి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇక్కడ పాలు మరుగుతున్నాయి కదండి, అవి బాగా దగ్గరికి రావాలి. కొంచెం చిక్కగా అయ్యే వరకు మనం పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయండి, తీసి మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్ని మనం స్టవ్ మీద పెట్టి దాంట్లో ఇంకా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి మనము బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలి. మనకు నెయ్యి అంతగా తినలేము అనుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసి మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో షుగర్ మనకు టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఆ షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోవాలండి. మెల్ట్ అయిపోయి పాకం మంచిగా చిక్కగా రావాలి. ఇక్కడ ఆల్మోస్ట్ పాలు దగ్గరకు వస్తున్నాయండి. ఈ టైంలో కొంచెం కోవా యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది. కోవా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ పాకం దగ్గరకు వస్తుందండి. పాకం దగ్గరికి వచ్చాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని మనము పాకంలో వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేశానండి. ఇలాచి పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు పాలు మరిగించుకున్నాం కదా, అవి కూడా తిక్కగా అయిపోయినవి. అవి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పాకంలో బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దానిపైన మిల్క్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. 5 మినిట్స్ తర్వాత మనకు మంచిగా రెడీ అవుతుంది డబల్ కా మీఠా అనేది. దానిపైనుంచి డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకున్నానండి. ఒక 10 మినిట్స్ తర్వాత డబల్ కా మీఠా చాలా డ్రైగా మంచిగా అయిపోయిందండి. మనకు లూజ్గా వాటరిష్గా అయితే ఏముండదు. మా బాబు టేస్ట్ చేశాడండి, తనకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్